శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి ₹1 రిజిస్ట్రేషన్ ఖర్చుతో ఇల్లు కట్టిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను గొర్రెలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కట్టిన ఇళ్లకు ఇంతవరకు గృహ ప్రవేశానికి ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా కేవలం ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే ఈ పనులు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పే ప్రతి పథకం కూడా తన వర్గానికి కాసులను పండించే విధంగా తయారు చేస్తున్నారని, ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజల మన్ననలు పొందాలని ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మాజీ కార్పొరేటర్లు మామిడాల మధు, సత్యనాగేశ్వరరావు, నగర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ సార్, అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మోసం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాంప్లెట్ వేశారు. మేము ఈ రాష్ట్రంలో కిట్కోలో దృఢమైన ఇల్లు కట్టాము. 4 సార్లు చదివాను. నాకేమైనా కళ్ళు మాసిపోయినా ఎట్లా అద్దాలు పెట్టుకోవాలని 2-3 సార్లు ముందుకు వెనక్కి చదివా. అదే పదం వస్తుంది. సరే, నాకేమైనా తప్పుడు వస్తుందని చెప్పి మళ్ళీ మా ధర్మర సుపరిషత్ చదివించా. అదే మ్యాటర్. అంటే రాష్ట్రంలో ఆయన దృఢమైన ఇల్లు కట్టించాయంట. సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. ఎవరికో పుట్టిన పెట్టేసి నీ పేరు పెట్టుకుంటావా? దృఢమైన ఇంట్లో నీకు ఒక ఏదైనా బాధ్యత ఉందా? ఒక రాయి ఉందా నీకు? చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు నారాయణ గారు కష్టపడి చీరవాల్ టెక్నాలజీతో ఈ రాష్ట్రంలో బ్రహ్మాండ ఇల్లు నిర్మించారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఒక గొప్ప వాళ్ళకి బాంబే నగరం ఉన్నట్టు రుణ అప్పులతో 60 అడుగులు 40 అడుగులతో మొత్తం పార్కులు, జిమ్ములు అన్ని అనేక ప్రాంతాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. ఆ రోజు మీరేం చెప్పారు? ఎన్నికల సభలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఇచ్చే ఇల్లు తీసుకోండి, నేను రాగానే మీ అందరికీ రుణాలు మాఫీ చేస్తా అని చెప్పావా లేదా? ఈరోజు క్యాసెట్ ఉంది. నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ గారు ఏం చెప్పారు? మంత్రి గారు, మీరు తీసుకోండి, మేము రాగానే అన్ని లోన్లు రద్దు చేస్తాం అని చెప్పలేదా అనిల్ కుమార్ యాదవ్ గారు అడుగుతున్నారు. అందరి చేత ఓట్లు వేయించుకొని ఈరోజు మోసం చేస్తారా? సింగిల్ బెడ్రూమ్ 300 చదరపు అడుగులు మాత్రమే రూపాయలు రిజిస్టర్ చేస్తాం. 365 అడుగులు 430 చదరపు అడుగులు డబుల్ బెడ్రూమ్లు డబ్బులు కట్టాల్సిందే. ఎన్నికల్లో మేము కూడా ఉచితం అని చెప్పాం. మీరు చెప్పారు. ఈరోజు ఎందుకు ప్రజలు మోసం చేస్తున్నారు? అందుకే తెలుగుదేశం పార్టీ రేపు 28 వార్డుల్లో నెల్లూరు సిటీలో ఉద్యమం చేపడుతున్నాం. ఏ వార్డులో ఆ వార్డులో ఇన్ఛార్జీలు, వార్డు అధ్యక్షులు ఇంట్లో కూర్చొని ఆ వెరిఫికేషన్ పెట్టుకొని నిరసన తెలుపుతున్నాం. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 28 వార్డులు ఒకే టైంలో ప్రతి పేదవాడికి ప్రతి ఇల్లు ఉచితంగా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు కట్టి అందులో ఎన్నికలు రాగానే ఆగిపోయాం. అవన్నీ కూడా పూర్తి చేయాలి, చేసి పేదలకు ఇవ్వాలి. అదే రకంగా ఇసుక ఉచితంగా అందరికీ ఇవ్వాలి. పేదవారికి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇచ్చారో అలా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ మీద, ఇళ్ల మీద రేపు నిరసన తెలియజేయబోతున్నాం. ప్రతి వార్డులో ప్రతి వ్యక్తితో కూర్చోబెట్టుకొని ఫస్ట్, ఇది నెల్లూరు జిల్లాలో ఫస్ట్, రాష్ట్రంలో కూడా ఫస్ట్ కావచ్చు. నెల్లూరు ఒక మా కార్యకర్తలు హుషారుగా మీరు ఎన్నికల ముందు ఏం మాట ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల ముందు మీరు ఏం మాట ఇచ్చారో మంత్రి గారు, అది నిలుపుకోవాలి. పేదలందరికీ ఉచితంగా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అంతేకాని ఎన్నికల ముందు ఒక మాట చెప్పడం, ప్రజల్ని మోసం చేయడం తెలుగుదేశం పార్టీ కూర్చొని మనం చేస్తున్నాం.